కామారెడ్డి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బీసీ రిజర్వేషన్ సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ కలెక్టర్ చిరంజీవులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ హామీ ఇచ్చి అమలు చేయలేదని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ముగింపు సదస్సు కొడంగల్లో, భారీ బహిరంగ సభ హైదరాబాద్ జింకానాలో జరుగుతుందన్నారు. మా 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆనరీ వైస్ చైర్మన్ అయినటువంటి గవర్నమెంట్ పెద్దలు శ్రీ విశారదన్ మహారాజ్ గారికి, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్, అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా సర్దార్ బాలరాజ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా నారాయణ గారు, అదేవిధంగా వేణు గారు, శివరాజు గారు, మరి తర్వాత విజయ్ కుమార్ గారు, వెంకట గారి, ఇతర పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా మీడియాలో ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంబంధించిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము రాబోయే ఈ నెల 15వ తేదీన, వాస్తవానికి 10వ తేదీ అనుకున్నాం, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల 15వ తేదీకి మేము వాయిదా వేసుకోవడం జరిగింది. సో ఈ నెల 15వ తేదీన కామారెడ్డి పట్టణంలో ఒక భారీ సదస్సు నిర్వహించబోతున్నాం. సో మరి కామారెడ్డి పట్టణాన్నే ఎందుకు ఎన్నుకున్నారని మీరు అనుకోవచ్చు. మేము 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి భారీ సదస్సు కామారెడ్డి పట్టణంలోనే నిర్వహించబోతున్నాం. మేము మొన్న 24వ తేదీన ఇందిరా పార్క్లో ఒక భారీ నిరసన సభ ఏర్పాటు చేయడం జరిగింది, నిర్వహించాం. ఆ సభకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు రావడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ సాధనా సమితి అనేది పోయిన నెల 13వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక స్వతంత్ర సంస్థ, ఎలాంటి రాజకీయ పార్టీలతో అంటే దీనికి అనుబంధం లేదు. ఇది ఒక న్యూట్రల్, ఇంపార్షియల్ సంస్థ.